ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ అవధాన శిక్షణ శిబిర కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. సుస్వాగతం అని అనాల్సిన అవసరం లేదు, స్వాగతం అంటేనే సరిపోతుంది. కాదు ఇంకా అనాలి అని అనుకుంటే శుభస్వాగతం అనొచ్చు, స్వాగతం శుభస్వాగతం అనొచ్చు. అంటే మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం సాధారణంగా వ్యవహారంలో. ఆ తప్పులు ఏమిటని తెలుసుకొని దాన్ని పద్యంలో చేయకుండా ఉండాలి. పొద్దున జరిగిన వ్యాకరణ పాఠంలో అత్తు అకారము, ఇత్తు ఇకారము, ఉత్తు ఉకారము అనే దాని దగ్గర ఒక చిన్న అది అత్తు ఇత్తు ఉత్తు అనేటువంటివి సంస్కృత వ్యాకరణం నుంచి వచ్చినటువంటి పారిభాషిక పదాలు. దాన్ని ఏమంటారంటే తపరకరణము అంటారు. తపరకరణము, నోట్ ఇట్, తపరకరణము. అకారము అంటే ఆ హ్రస్వము, ఆ దీర్ఘము, ఆ ప్లుతం. ఆ హ్రస్వం, ఆ దీర్ఘం, ఆ ప్లుతం. ఒక అచ్చు లేదా ఒక స్వరం అనుకోండి, 9 రకాలుగా పలకబడుతుంది. ఎన్ని రకాలు? 9 రకాలు. హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. మళ్ళీ దీనికి స్వరం ఉంటుంది, ఉదాత్త అనుదాత్త స్వరితము అని. ఉదాత్త అనుదాత్త స్వరితం. మళ్ళీ దీంట్లో అనునాసిక అననునాసిక భేదాలు ఉంటాయి. అంటే ఒక అచ్చు 18 రకాలుగా పలకబడుతుంది. ఆ అనేది ఎన్ని రకాలు పలుకుతామో 18 రకాలు పలుకుతాం. అట్లాగే ఈ, అట్లాగే ఊ. అంటే హ్రస్వము, దీర్ఘము, ప్లుతం. ప్లుతం మీద మీకు అవగాహన ఉంది కదా. ఏకమాత్ర కాలిక ఉచ్చారణ కలిగినటువంటిది హ్రస్వం. 2 మాత్రల కాలంలో పలికామంటే దీర్ఘం. 3 లేదా అంతకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలికామంటే దాన్ని ప్లుతము అంటాం. రామా అన్నాం, రాముడు అక్కడున్నాడు, రామా అన్నాం. రామా అని పిలిచినప్పుడు రాలో ఉండేటువంటి ఆ దీర్ఘం, మాలో ఉండేటువంటి ఆ దీర్ఘం కాదు, అది ప్లుతం. ఎందుకంటే రాలో ఉండే ఆ కంటే మాలో ఉండే ఆని ఎక్కువ సమయం పలుకుతాం కాబట్టి, ఆ స్పాన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఎక్కువ కాబట్టి దాన్ని ప్లుతము అంటాం. దాన్ని రాసేటప్పుడు దీర్ఘం రాసినట్టే రాస్తాం, కానీ స్పష్టంగా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇదిగో చూడండి. అకారము అంటే ఆ హ్రస్వం, ఆ దీర్ఘం, ఆ ప్లుతం ఇలా మెన్షన్ చేస్తాం. హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. అలాగే ఈ అంటే ఈ హ్రస్వం, ఈ దీర్ఘం, ప్లుతం. ఇప్పుడు అకారం అని చెప్పకుండా కేవలం ఆ అని చెప్పాలనుకున్నాం అనుకోండి, అప్పుడు వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే దాన్ని తపరకరణం చేయాలి అంటుంది. తపరకరణం చేయడం అంటే దాన్ని తా చేర్చి పలకడం, అంతే, ఇంకేం లేదు. ఆ మాత్రమే చెప్పాలంటే అత్ అంటాం. దీన్ని తపరకరణము అంటాం. ఒకవేళ ఆ చెప్పాలనుకో అప్పుడు ఆత్ అంటాం. అప్పుడు ఈ ఆ ఒకటే అని అర్థం. ఈ 3 కలిపి చెప్పాలనుకో అప్పుడు అకారమునకు అంటాం. మీరు గుణసంధి సూత్రం చెప్పేటప్పుడు ఏం చెప్తారో, అకారమునకు.
ఈ ఊ రు లూలు పరమగునప్పుడు క్రమముగా ఏ ఓ అర్ర అల్లు ఏకాదేశంగా వస్తాయని చెప్తారు. అక్కడ అకారం అంటే ఏమిటి? ఆ హ్రస్వము, ఆ దీర్ఘము, ఆ ప్లుతం కూడా. అయితే ప్లుతం మీద ఎప్పుడు సంధి జరగదు. ఇది రూల్ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు తెలుసా? సంధి ఎప్పుడు జరుగుతుంది? రెండు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు. పరసన్నికర్షం అని అంటాడు. సన్నికర్షం అంటే చాలా దగ్గరగా ఉండాలి రెండు. రెండిటి మధ్య గ్యాప్ లేకుండా ఉన్నప్పుడే సంధి జరుగుతుంది. మనం ఉదాహరణకి రామ ప్లస్ ఆలయం అన్నాం అనుకో, రామాలో ఉండే ఆకి ఆలయంలో ఉండే ఆకి సాన్నిధ్యం ఉంటుంది, దగ్గరతనం ఉంటుంది, అందువల్ల అది రామాలయం అయిపోతుంది. అదే ఇది రామా అనుకుందాం, రామా ప్లుతం, మళ్ళీ ఆలయం అని ఉందనుకుందాం. అప్పుడేమవుతుందంటే ఇది రాదనుకోండి, ఇట్ట ఊరికే చెప్తున్నా, మీరు రాముణ్ణి పిలుస్తున్నారు అంటే రామా అని అన్నారంటే అక్కడికి మనం శ్వాస పీల్చుకోవడం అయిపోతుంది. అక్కడ మనం గ్యాప్ తీసుకోవాలి. దాని పక్కన ఇంకొక పదాన్ని కలపలేము, అక్కడ బ్రేక్ వస్తుంది. అందువల్ల ప్లుతం మీద ఎప్పుడు సంధి జరగదు. అందుకని మనం గుణసంధి సూత్రం చెప్పేటప్పుడు అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు క్రమముగా ఏవో ఆర్లు ఏకాదేశమగును అని చెప్పంటే ఆర్ కాదు, ఇవి ఏకాదేశం అవుతాయని చెప్తాం. ఇక్కడేం చెప్తాం? దీనికి అకారము అని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు ఆ తేడా గుర్తుంది కదా. సో అత్తని అన్నాడు అని అంటే అర్థం ఏంటి? తపరకరణం చేస్తున్నాడు, ఆ మూడింటిలో ఒకదాన్నే చెప్తున్నాడు. అకారం అంటున్నాడంటే మూడింటిని కలిపి చెప్తున్నాడు. అది సంస్కృతంలో ఉంది, ఇట్లా ఒక పదం ఉంటుంది, తవా, తవా ప్లస్ లుకారహ అని ఉందనుకో. ఊరికే మీకు సూత్రం ఎట్లా వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది తవల్కారహ అవుతుంది. తవా ప్లస్ లుకారహ తవల్కారహ. అల్లు వచ్చింది ఇడంతే, ఊరికే అది మీకు చెప్పడం కోసం అంతే, ప్రక్రియ ఎట్లుంటుందని చెప్పడం కోసం. అర్థమైంది కదా? ఆ కార ఎప్పుడు వస్తుంది, తపరకరణం ఎప్పుడు వస్తుంది అనేది. సరే, ఇప్పుడు మనం నిషిద్ధాక్షరులకి ప్రవేశిస్తూ ఉన్నాం. అవధానంలో ఉండేటువంటి అంశాల్లో కొంచెం కష్టంగా అనిపించేటువంటిది, ప్రారంభంలో ఉండేటువంటిది నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి అంటే నిషేధింపబడినటువంటి అక్షరాలు కలిగినటువంటిది. నిషిద్ధాక్షరి. నిషిద్ధము అంటే వద్దని చెప్పడం, ఇది అక్కర్లేదని చెప్పడం. అక్షరి అంటే అక్షరములు కలిగినటువంటిది, అక్షరములు కలిగినటువంటిది అక్షరి. దీన్ని సంస్కృతంలో రాసేటప్పుడు అక్షరీ అని రాస్తాం, నిషిద్ధాక్షరీ అని. తెలుగులో రాస్తున్నాం కాబట్టి మనం తుది దీర్ఘాలన్నీ ఏమవుతాయి? హ్రస్వాలు అవుతాయి. అందుకని నిషిద్ధాక్షరి అని రాస్తాం. ఈ నిషిద్ధాక్షరి మనం నిర్వహించాలి. సాధారణంగా సంస్కృతంలో అయితే అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. తెలుగులో అయితే కందం. ఎందుకు కందమే తీసుకుంటారంటే కందంలో మొత్తం 16 గణాలే ఉంటాయి. చిన్న పద్యం, సభ త్వరగా నడుస్తుంది. అదే ఒక ఉత్పలమాల తీసుకున్నారనుకో, మొదటి పాదం నిషేధం జరిగేదానికే చాలా సమయం పట్టిపోతుంది. అదే కందంలో అయితే మొదటి పాదంలో ఎన్ని గణాలు ఉంటాయి? 3 గణాలు ఉంటాయి. 3 గణాలకి మినిమం ఎన్ని అక్షరాలు? 6 అక్షరాలు. మ్యాక్సిమం ఎన్ని అక్షరాలు?
12 అక్షరాలు. 3 గగాలు వేసినామంటే 6 అక్షరాలతో అయిపోతుంది. 3 నలాలు వేసినామంటే 12 అక్షరాలు అవుతుంది. అర్థమైందా? అడిగి మొదటి ఇప్పుడు తెలివైనటువంటి అవధానం ఏం చేయాలా? 6 సార్లు నిషేధాన్ని ఎదుర్కోవాలనా, 12 సార్లు నిషేధాన్ని ఎదుర్కోవాలనా? కాబట్టి ఎప్పుడైనా సరే మనం నిషిద్ధాక్షరి ప్రారంభం చేసేటప్పుడు దీర్ఘాలతో ఉండేటువంటి పదాలు వేసుకున్నామంటే, లేదా సంయుక్తాక్షరాలు బిందుపూర్వకాలైనటువంటివో విసర్గతో కూడినటువంటివో గురువులతో ప్రారంభం చేసి గురువులతో మొదలుపెట్టి గురువుల్ని కొనసాగించినామంటే 6 సార్లు నిషేధానికి ఎంత ఏమైపోతుంది? మొదటి పాదం అయిపోతుంది. వెంటనే వేరే అంశంలోకి వెళ్ళిపోతాం. అదే మొదటి పాదమే 12 అక్షరాలు మీరు లఘువులు వేసుకొని 12 సార్లు నిషేధం చేసి అంటే ప్రాశ్నికుడు వెంటనే నిషేధం చేయాలనేమి లేదు. నువ్వైతే అనుకోని ఉంటావు దాని తర్వాత ఏం చేస్తామని. ప్రాశ్నికుడు అనుకోడు, ఆయన ఊహించాలా. ఆయన ఊహకు రాదు. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని అనుకుంటూ కాలయాపన చేసినాడు అనుకో, అప్పుడేమవుతుంది? ఆ 12 సార్లు నిషేధం ఎదుర్కొండేదానికి అక్కడే 12 నిమిషాలు అయిపోవచ్చు. అంత టైం దానికి ఒక పాదానికే పట్టింది అంటే మిగతా అన్ని అంశాలు స్వీకరించేది ఇదంతా అయిపోయి మొదటి ఆవృత్తం అయ్యేటప్పటికి గంట పైన గడిచిపోతుంది. కానీ మొదటి ఆవృత్తం ఎప్పుడు గంట సేపు జరగకూడదు. అరగంట లోపల కుదిరే మ్యాక్సిమం అంటే 40 నిమిషాలు లేదా 45 నిమిషాల లోపల మొదటి ఆవృత్తం అయిపోయిందంటే మనం అనుకున్నట్టు 2 గంటల లోపల అవధానం పూర్తవుతుంది. ఏది అప్రస్తుత ప్రసంగాలు వీటితన్నిటితో కలుపుకొని నేను చెప్పడం. అందువల్ల ఏం చేయాలా? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం దీర్ఘాలు ఉండేటువంటివే ఎన్నుకునే ప్రయత్నం చేయాలా. తర్వాత ఈ నిషేధం చేసేది 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటేమిటి? వర్గ నిషేధం. రెండోది ప్రత్యక్షర నిషేధం. కవర్గం లేకుండా చెప్పండను, టవర్గం లేకుండా చెప్పండను, లేదా యావారాలు లేకుండా చెప్పమనో, లేదా వినాయకుడిని గురించి చెప్పమంటూ వి, నా, యా, క అనే అక్షరాలు లేకుండా లేదా వాటి గుణింతాలు రాకుండా చెప్పండనో చెప్పడం. ఇది ఒకటి. అంటే కొంచెం ప్రతి అక్షరాన్ని ఎక్కడ నిషేధం చేస్తాంలే అనుకునేటువంటి ప్రాశ్నికుడు ఏం చేస్తాడో, ఇది సులభమైనటువంటిది 4 అక్షరాలు వద్దు అని చెప్పేసి ఆయన చెప్పింది మనం రాసుకోవడం. అర్థమైందా? ఇట్లా ఒక పద్ధతి చేస్తారు. కానీ బాహాబాహిగా ఏం చెప్తాడో చూద్దామని అనుకునేటట్లు చేయాలనుకున్నప్పుడు ప్రత్యక్షర నిషేధ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షర నిషేధంలో ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని చూస్తాం. ఇప్పుడు నిషేధాక్షరి అనగానే ముందు ప్రాశ్నికుడు ఏం చేస్తాడు? అంశం చెప్తాడు. ఏదో ఒకటి ఇవి 2-3 రకాలుగా ఉంటాయి అంశాలు. సాధారణంగా దైవస్థుతులు ఉంటాయి. ఉదాహరణకి మీరు స్కూల్లో చేస్తాండారనుకుందాం అవధానం. వినాయకుని స్తుతో లేదంటే సరస్వతి స్తుతో ఉంటుంది. వినాయకుడు సరస్వతి స్తుతో ఉంటుంది సాధారణంగా. లేదు మీరు మామూలు వేదికల మీదనే చేస్తున్నారు, శ్రీరామనవమి సందర్భంగా చేస్తాండారు అనుకుందాం. జనరల్గా రాముడిని గురించి వర్ణించమంటారు, లేదా సీతా కళ్యాణం చెప్పమంటారు, లేదా శివాలయము ఆ ప్రాంగణంలో చేస్తాండారనుకో పార్వతీ కళ్యాణం గురించి చెప్పమంటారు. ఇట్లా అంశాలు ఆయా కాలానికి తగినట్టు ఉంటాయి. వినాయక చవితి పందిళ్ళలో చేస్తున్నారనుకో ఖచ్చితంగా వినాయకుని గురించే చెప్పమంటారు. దసరా నవరాత్రులప్పుడు చేస్తాండారనుకో అమ్మవారిని గురించి చెప్పమంటారు. ఇట్లా సాధారణమైనటువంటి స్థుతులు ఈ విధంగా ఉంటాయి. కొందరు ఏం చేస్తారు? ప్రత్యేకంగా చెప్తారు. కొందరు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా అంటే ఏమంటే హైదరాబాద్ ట్రాఫిక్ను గురించి చెప్పండి అని నిషిద్ధాక్షరిలో అంటాడు, లేదా తల్లి ప్రేమను గురించి చెప్పండి అని అంటాడు, లేదా అదేమిటి తన పిల్లలని తన కుమారుల్ని అశ్వత్థామ చంపేస్తే ద్రౌపది ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని నిషేధాక్షరిలో చెప్పండి అంటారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కడైనా సరే ఆ అంశం స్ఫురించేటువంటి పదాలని మనం ఎన్నుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సరే, ఎట్టయినా అంశం ఏదైనా మనం అంశాన్ని విన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రారంభం చేయాలి. దీంట్లో ఏం చేస్తాం? కొందరు మొదటి అక్షరాన్ని నిషేధం చేస్తారు, కొందరు మొదటి అక్షరం మీ ఇష్టం అంటారు. ఇప్పుడు కొంచెం గడుసరిగా ఉండేటువంటి అవధానం ఏం చేస్తాడంటే, అంటే ప్రాస కూడా వేసుకోమంటారా అంటారు. ప్రాస ఎప్పుడు వేసుకోవచ్చు? మనం రెండో పాదంలో మనకు స్వతంత్రత ఉంటుంది, మొదటి పాదంలో ప్రాస మనకు స్వతంత్రం లేదు. కానీ గడుసరి అయినటువంటి అవధానం ఏం చేస్తాడు? ప్రాశ్నికుణ్ణి మభ్యపెట్టడం కోసం అంటే ప్రాసతో కలిపేసుకోమంటారా అని అంటాడు. రాముని గురించి వర్ణించమంటున్నారు, ఇప్పుడు ప్రాసతో కలిపేసుకోమంటారా అని చెప్పి అన్నాడు. మొదటి అక్షరం నిషేధం లేదు అని అనగానే, లేదా మొదటి అక్షరం శ్రీ లేదు అని చెప్పి అన్నాడు, శ్రీ రాకూడదు అని చెప్పి అన్నాడు, అప్పుడు కూడా ప్రాసతో కలిపి వేసుకోమంటారా అని చెప్పి అంటాడు. సరే వేసేయండి అన్నాడు అనుకో, ఇప్పుడు ఏమి రాకూడదు అన్నాడు? శ్రీ రాకూడదు అన్నాడు. ఏమేం చేస్తాం? ప్రాసతో కలిపి వేయమన్నప్పుడు వెంటనే తెలివైనటువంటి అవధాని రామాని వేసేయాలి. అవకాశం వచ్చింది రామాని. అట్లా కాదు, నువ్వు రాతోనే రా మాత్రమే వేసినావు అనుకో, వెంటనే ఏమి నిషేధం చెప్తాడు చెప్పండి? మా నిషేధం చెప్తాడు. ఒకవేళ ఆ ప్రాశ్నికుడు మా నిషేధం చెప్పలేదంటే ప్రేక్షకులు కొట్టేస్తారు అతన్ని. ఏరా రాముణ్ణి గురించి అడిగావు, రా అని చెప్పినాడు అవధాని, మా కూడా నిషేధం చేసేది నీకు చేత రాకపోతే ఎందుకు ఆడపోయి కూర్చొని ఉండవు, సన్మానం కోసమా అని చెప్పి అంటారు. అందువల్ల ఏం చేస్తాడు? ఖచ్చితంగా మా నిషేధం చేస్తాడు. ఏం చేయాలి మనం? ప్రాస్త కూడా వేసుకోమంటారా అండి అని అంటే, లేదు లేదు నేను నిషేధం చేస్తాను అని అన్నాడంటే అప్పుడు రా వేసుకోకూడదు. అప్పుడు మీ ప్రణాళిక మార్చుకోవాలా. మీ ప్రణాళిక మార్చుకోవాలా. ఎట్లా మార్చుకోవాలా? ఒక నామవాచకం రావాలి అంటే దానికి నేరుగా ఉండేటువంటిది రానప్పుడు దానికి ఉండేటువంటి పర్యాయ పదాలు తీసుకోవాలా. పర్యాయ పదాలు తీసుకోవాలా. పర్యాయ పదాలు ఇప్పుడు రామాకు పర్యాయ పదాలు రాఘవ ఉంది కాబట్టి నువ్వు రా వేసి దాని తర్వాత మా వద్దన్నాడు కాబట్టి నేను ఘా వేస్తానన్నావు అనుకో, రా ఘా వేసావు, వా నిషేధం చేస్తే అప్పుడేం చేస్తావు? ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. అప్పుడు మళ్ళీ నువ్వు తలగొక్కుంటూ ఇంకేదో చెప్పి వా బదులు ఇంకేమో చెప్పి నానా రా ఘన ఇట్లా చెప్పుకోవచ్చు. అప్పుడు రాముడు రాడు అక్కడ. మళ్ళీ రా ఘన అన్న తర్వాత ఘన అంటే మేఘం అనే అర్థం వచ్చింది, ఇప్పుడు రా ఘనదేహ ఇట్లాంటిదేదో చెప్పాలా. అప్పుడు మళ్ళీ దే అన్నావు అనుకో, హా నిషేధం అన్నా అంటే మళ్ళీ పోతుంది. ఇట్లాంటి సమస్యలో మనం ఇరుక్కోకూడదు. మనం ఎట్టుండాలంటే ఆముదం పూసుకున్న దొంగలాగా ఉండాలా అవధాని. ఎందురు పట్టుకున్నా జారిపోవాలా, ఎందురు పట్టుకున్నా జారిపోతా ఉండాలా. అట్లా ఉంటేనే అవధాని నిషిద్ధాక్షరిలో తప్పించుకుంటాడు. అసలు నిషిద్ధాక్షరి అంటే దానికి రూల్ ఏంటంటే, మీరు పొలానికి పోతారు కదా, పొలం మధ్యలో చిన్న కాలువ ఉంటుంది, నీళ్లు పారేటువంటి కాలువ. దానికి ఈ పక్క ఒక గట్టు ఆ పక్క ఒక గట్టు ఉంటుంది. మా ఊర్లో దాన్ని గెను అంటారు, మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు. మీ ఊర్లో కూడా గెను అని అంటారా? అంటే సంతోషం. దానికి ఈ పక్క ఒక గెను ఆ పక్క ఒక గెను ఉంటుంది, నీళ్లు మధ్యలో పారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గెను మీద అంటే ఈ గట్టు మీద మనం నడుస్తూ పోతూ ఉన్నాం, ఎదురుగా ఎవరో వచ్చినారు, ఏం చేస్తామో అటువైపు దాటుకుంటాం. అటువైపు గట్టు ఉంటే దాటుకుంటాం, గట్టు లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం, పోట్లాడుకోవాలి. ఎవడు బలంగా ఉంటే వాడు నిలుస్తాడు, లేదంటే బురదమడిలో పడతాడు. బలహీనుడు బురదమడిలో పడిపోతాడు. అలా పడిపోకుండా ఉండాలి అంటే మనం ఇంకో గట్టు చూసుకొని నడవాలి. నిషిద్ధాక్షరి కూడా అంతే. నువ్వు బురదమడిలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ పదం అనుకుంటున్నావో ఆ పదానికి 2 రూపాలు ఉండాలి. ఉదాహరణకు నువ్వు వ్యా అన్నావు, ఊరికే చెప్తున్నా, వ్యా అన్నావు, సర్పము అని అనాలనేది నీ ఉద్దేశం, అనాలనేది. అతను డా నిషేధం అన్నాడు, అప్పుడు లా అంటాం. వ్యాడా అన్నా వ్యాలా అన్నా
వ్యాఢ అన్న వ్యాళ అన్న సర్పం అనే అర్థం. ఇప్పుడు ఇట్లా 2 రూపాలు ఉన్నాయనుకో, డా నిషేధం చేస్తే లా వేసుకుంటావు, లా నిషేధం చేస్తే డా వేసుకుంటావు. అర్థమైందా? అట్లా ఇంకొకటి సిద్ధం చేసుకొని ఉండాలి మనం. అవతల గట్టు సిద్ధంగా ఉంటే దాని మీదకి దాటుకుంటాం. మళ్ళీ దానికి ఎదురుగా ఎవరో వచ్చినారు, అప్పుడు ఏం చేస్తాం? యువతలకి దాటుకుంటాం. యువతలకి దాటుకొని వెళ్ళిపోతాం. దీంట్లో ఈ క్రమంలో మనకు బాగా ఉపయోగపడేటువంటివి ఏకాక్షరాలు. ఏకాక్షరాలు అంటే ఒకే అక్షరం ఉండాలి, అది మనకు అర్థవంతమైనటువంటిదిగా ఉండాలి. మనం జనరల్గా వాడేటువంటి ఏకాక్షరాలు మనం గుర్తు చేసుకుందాం. శ్రీ, లక్ష్మి, శ్రీ లక్ష్మి, స్త్రీ, తర్వాత ఆయిఏ. దేనికి? మనం వాడేటువంటి ఏకాక్షరాల గురించి చెప్పమని. ఆయిఏలను సర్వనామంబులు త్రికంబులు అది కాదు, దాన్ని చెప్పడం లేదు మనం. స్త్రీ, తర్వాత నా నీలు సర్వనామాల వదిలేయండి. ధీ, బుద్ధి, క్ష్మా. క్ష్మా అంటే భూమి, దీనికి క్ష్మా. భూ కూడా ఏకాక్షరం, భూ భూమి. తర్వాత కు, కు అంటే భూమి. తర్వాత లం కూడా భూమి. ఖా ఆకాశం. అంటే మనం రెగ్యులర్గా వాడేటువంటి, మళ్ళీ మీరు దీంట్లో ఉండేటివి చెప్పొద్దండి, నిఘంటువుల్లో ఉండేటివి చెప్పొద్దండి, రెగ్యులర్గా వాడేటువంటివి. కమ్, కమ్ నీరు. ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది మనకు, జా అనేది ఒకటి ఉంది. జా అంటే పుట్టుట అని, పుట్టుట. దా అంటే ఇచ్చుట, ఇచ్చుట, ఇచ్చునది అనుకోండి. ఇప్పుడు భూజ, భూజ అన్నాం, ఏమవుతుంది చెప్పండి? భూమిలో నుంచి పుట్టింది, భూమిలో నుంచి పుట్టింది అంటే సీత. తర్వాత చెట్టు, అట్లాగే ఈ భూ బదులు క్ష్మా వేసుకోవచ్చు. క్ష్మాజ అన్న కూడా అదే, కుజ అన్న కూడా అదే. దీని పక్కన మాత్రం వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కమ్ ఉంది. కంజ అంటే, కంజ అంటే ఏంటి? నీటిలో నుంచి పుట్టినటువంటిది, తామర అని. తామర అని. ఇట్లా ఏకాక్షరాలను చూసుకొని వాటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద సంధి చేస్తే, ఉదాహరణకి ఈయన, ఈశా, పా, పతి, ధవ, భర్త, ఇవన్నీ సమానార్థకాలు. ఇవన్నీ ఉదాహరణకు భూజ ఉంది. భూజ అంటే సీత అని అనుకున్నాం కదా, భూజే అని చెప్పినాం. భూజ అని చెప్పలా, మీరు ఏం చెప్పినారు? భూజే అన్నారు. భూజే ఏంటి? ఏం అర్థం కాలే. సరే, అవతల వాళ్ళకి అర్థం కూడా అయింది. ఓహో, భూజ ఈయన అంటున్నాడు అనే ఉద్దేశంతో నా నిషేధం చేస్తాడు, అప్పుడు షా అంటాం. లేదా షా నిషేధం చేశాడు, నా అంటాడు.
భూజేష అన్న భూజేన అన్న రాముడు వచ్చేస్తాడు. లేదా భూజ అనే అన్నాం, భూజ అనేశాం, ఇప్పుడు మన అదృష్టం బాగుండి ఒకవేళ అతను పాగాన పా నిషేధం చేయకపోతే భూజప భూజప. ఇప్పుడు ప్రాశ్నికుణ్ణి మనం తప్పుదారి కూడా పట్టించవచ్చు. ఏం చేయాలా? భూజప చెప్పిన తర్వాత భూమిని జపించువాడు అని చెప్పి అర్థం చెప్తాం. ఎందుకు తెలుసా? ప్రాశ్నికుణ్ణి దారి తప్పించడం కోసం. భూమిని గురించి జపించేవాడా, ఆయనెవరబ్బా అని ప్రాశ్నికుడు అనుకుంటూ ఉండి, సరే కానివ్వండి మీరే వేయండి అంటాడు. అప్పుడు తీ కూడా వేసుకోవచ్చు. లేదా తెలివైనటువంటి వాడు పా వేసిన తర్వాత తా నిషేధం చేసినాడు, అప్పుడు ఇక్కడికే వదిలేసినా కూడా రాముడు వచ్చేస్తాడు. అర్థమైందా? ఇక ఈ విధంగా వెళ్ళడాన్ని ఆకాశగమనం అంటారు. ఏకాక్షరాలతో వెళితే నిన్నెవరు ఇంక పట్టుకోలేరు. ఎందుకు? వేరే మార్గం లేదు. అట్లాంటిది ఒకటి చెప్తాను చూడండి మీకు. ఈ నోట్ చేసుకున్నారు కదా, ఇది ఒక అవధానంలో నిషిద్ధాక్షరిలో మొదటి పాదం ఇది. యావత్తు కూడా ఉంది. దాన్ని చదవండి. శ్రాభైలాభూజానిన్. ఏమై ఉండొచ్చు ఇది? ఏమి లేదు, దీని అర్థం రామునిన్ అని అర్థం. రాముని అని అర్థం. రాముని అనేదానికి శ్రాభైలాభూజానిన్ అన్నాడు. ఏంది ఇది? దీన్ని విడదీస్తాను చూడండి. శ్రీ ఆభ ఇలా భూ జానిన్. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆభ అంటే సమానమైన, ఆభ అంటే సమానమైన లక్ష్మీదేవితో సమానమైన. ఇలా భూ, ఇలా అంటే భూమి, ఇలా భూ అంటే భూమిలో నుంచి పుట్టినటువంటి. ఎవరో? సీత. లక్ష్మీదేవితో సమానమైనటువంటి సీతాజాని. సీతాజాని అంటే సీత భర్త అని అర్థం, అంటే రాముడు అని అర్థం. నిషిద్ధాక్షరిలో ఇట్లాంటి ఎక్సర్సైజులు ఉంటాయి. శ్రాభైలా భూజానిన్, శ్రాభైల భూజానిన్ అంటే రాముని అని అర్థం. ఎంత నిషేధాలు అడ్డంకులంతా తీసుకుంటూ వచ్చినటువంటిది. ఇప్పుడు మీకు ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇది సంస్కృతం కదా, ఇదేం పదం చెప్పండి?
మేను. మేను అంటే ఏమి? శరీరము. మేను అంటే శరీరము. ఇది కాకుండా ఏమైనా అర్థం ఉందా దీనికే? చెప్పు. మా ప్లస్ ఇను. ఇప్పుడు మా అంటే లక్ష్మీదేవి, ఈయన అంటే భర్త. మా ఈయన అంటే విష్ణువుని అని అర్థం అక్కడ. అంటే ఇది మనకేమో ఎట్లా కనిపిస్తుంది? మేను అంటే ఓ తెలుగు పదంలాగా అనిపిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని సంస్కృతంగా అర్థం చెప్తాం. అంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇది? నీకు ఈ పదాలన్నీ తెలిసి ఉండాలా, సంధి చేసుకుంటే తెలియాలా, ఈ ఏకాక్షరాలన్నీ తెలిసి ఉండాలా. అట్లాగే దీంట్లో సాధారణంగా ఏ దేవతను గురించి అయినా సరే వర్ణించమన్నారు అనుకుందాం. ఏ దేవుణ్ణైనా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు చెప్పు? ఏ దేవుణ్ణైనా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు? ఏది? ఇష్టసిద్ధి. నీకు కావాల్సింది ఆ భగవంతుడు ఇవ్వాలనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తావు. ఏం కావాలి నీకు? చదువు, వెరీ గుడ్. డబ్బు, ఆనందం, ఇవన్నీ కావాలా, అంతే కదా? ఇప్పుడు చూడు, నువ్వు ఎవరినైనా ఏ వర్ణనన్నా ఇవ్వనిగాక నువ్వు ఇట్లా మొదలు పెట్టచ్చు. ఎవడు శ్రీ అన్నాడు, దాని తర్వాత దా అని అన్నావు, శ్రీదా అన్నావు. శ్రీదా అంటే అర్థమేమి? సంపదలను ఇచ్చేవాడా అని, లేదా సంపదలను ఇచ్చేదానా అని. లక్ష్మీదేవిని గురించి వర్ణించమన్నాడు అనుకో, శ్రీదా అంటావు. రాముణ్ణి గురించి వర్ణించమన్నాడు, శ్రీదా అంటావు. సరస్వతిని వర్ణించమంటే శ్రీదా అంటావు. ఏమయ్యా, సరస్వతి విద్యను కదా ఇస్తుంది, సంపదను ఎక్కడ ఇస్తుంది అంటే విద్య వల్లనే కదా సంపద వస్తుంది. నిన్న మాట్లాడుకున్నాం కదా మనం. అర్థమైందా? శ్రీదా అయిపోయింది. మరి సంపద రావాలంటే ఏం కావాలా? బుద్ధి ఉండాలా. దీదా, శ్రీదా, దీదా, ఈ రెండు ఉంటే ఏముంటుంది? మోదా. అయిపోయింది మొదటి పాదం. శ్రీదా, దీదా, మోదా. సరే, ఇదేమన్నా పట్టేస్తాడు అని అనుకుంటే మనకి దొరికిపోతామని చెప్పి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం? శ్రీ ద, శ్రీద. ఇప్పుడు ఇదంతా సంబోధనలతో చెప్తున్నామంటే ఏమర్థం? మధ్యం పురుషులో చెప్తున్నామని అర్థం. మధ్యం పురుషులో చెప్తున్నామని అర్థం. అట్లా కాకుండా ప్రథమ పురుషులో చెప్తాండాం అనుకో, అప్పుడేం చెప్తాం? శ్రీదమ్మై. నిన్న విన్నారా మీరు ఇదే? శ్రీదమ్మై. ఒకవేళ మా నిషేధం అంటే బిందుపూర్వక బై. శ్రీదమ్మై తర్వాత దీదమ్మై. ఇక్కడ సార్ శ్రీదమ్మై తర్వాత ది అని మనం అంటాం. అనగానే మన ప్రణాళిక వాళ్ళకి అర్థమైపోయింది, మళ్ళీ దీదమ్మై అంటాడని. ఇప్పుడు దాని నిషేధం చేస్తే ఏం చేయాలా? దీనమ్మై. దీనమ్మై అంటే ఇది దీనమై కాదు, దీన. అర్థమైందా? బుద్ధికి నాయకుడవై అని అర్థం. బుద్ధికి నాయకుడు అంటే అర్థం ఏంటి? బుద్ధి కలిగినటువంటి వాడు అని అర్థం. ఎవడు దేనికి నాయకుడో అది వాడికి కలిగి ఉంటుంది, అంతే. అది వాడికి సంపద అయి ఉంటుంది, అంతే కదా లెక్క. దీనమ్మై, ఇది ప్రణాళిక. ఇట్లా మార్చుకుంటే మొదటి పాదం అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటూ వస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడే మారిపోయింది అనుకుందాం.
సరే శ్రీదాకాండే మారిపోయింది. ఇప్పుడు శ్రీనా, శ్రీష, ఈనా, ఈశ, శ్రీనా, శ్రీనా లక్ష్మీదేవికి యజమానైనటువంటి వాడు అని అర్థం. విష్ణువు కావచ్చు, రాముడు కావచ్చు, డబ్బులుండేవాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, నువ్వు నేను కూడా కావచ్చు డబ్బులుంటే. కాబట్టి అక్కడ మళ్ళీ అర్థం చెప్పేటప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం. అర్థమైందా? కాబట్టి మొదట ఏం చేయాలా, ఈ ఏకాక్షరాలు చూసుకోవాలా. ఈన, ఈట్, ఈశ. ఈట్ అనేది ఒక అందమైనటువంటి పదం. ఈట్, ఈట్ కూడా ఇదే. ఈశ, ఈట్ రెండు. ఆ ఈట్ కాదు, ఆయన ఈట్ భోజనే. ఈట్గా, ఈట్ అంటే కూడా శాసించేవాడనే అర్థం. ఈట్. ఇప్పుడు శ్రీట్ అన్నాం అనుకో, శ్రీ నానో శానో నిషేధించాడు. ఇప్పుడు టా కూడా చెప్పచ్చు. ఆ టా మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాము అనేది చూసుకొని చెప్పాలి. ఎందుకంటే అది సంధి కలుస్తుంది అక్కడ. ట్వై. అది ట్వై రాదు, ఎప్పుడు డ్వై అయిపోతుంది. ఎందుకు గసడ ఇది జస్వసంధి వచ్చి టా డాగా మారిపోతుంది. అందుకని దాని తర్వాత చూసుకోవాలా. నిషేధం చేసేవాడు ఏం చేయాలా, ఇది కానీ ఊహించినాడంటే డా నిషేధం చేయాలా. డా నిషేధం చేసినాడంటే దొరికిపోతాడు. అప్పుడు మళ్ళీ ప్రణాళిక మార్చుకొని షా వేసుకుంటాడు, అంతే, ఇంకేం లేదు. ఇది ఒక పద్ధతి. తర్వాత యతిస్థానం, ప్రాసస్థానంలో నిషేధం ఉండదు. దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి రాముడా అని అనాలనుకున్నాం అనుకోండి. ఒకవేళ డా అనేది యతి స్థానంలో వచ్చేట్టుగా ఉంటే రాము అని అన్నాం. యతి స్థానంలో నిషేధం లేదు కాబట్టి రాముడా అని అనుకుంటాం. నిషేధం ఉండదు కాబట్టి దాన్ని వాడుకుంటాం. అట్లా యతి స్థానం నిషేధం ఉండదు. రెండో పాదం నుంచి ప్రాస నిషేధం ఉండదు. దాన్ని వాడుకోవాలి, ఆ వెసులుబాటును వాడుకోవాలి. ఆ స్తుతి అడిగినప్పుడు మధ్యం పురుషులోనే చెప్పాలి. స్తుతి అడిగినప్పుడు, ఎందుకంటే స్తుతి అన్నప్పుడు ఎదురుగా ఉండేవాడిని మధ్యం పురుషులో కదా సంబోధిస్తూ చెప్తాం. లేదా స్తుతిని కూడా ప్రథమ పురుషులో చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు? రాక్షసులనంతా సంహరించిన వాడు, తండ్రి మాట జవదాటనటువంటి వాడు, ధర్మాత్ముడు అయినటువంటి రాముణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మధ్యం పురుష లేదు. ఇక్కడ మనం ప్రథమ పురుషులోనే చెప్పాం. ప్రార్థిస్తున్నాను అనేది ఉత్తమ పురుష అయినప్పటికీ అతన్ని గురించి చెప్పినప్పుడంతా ప్రథమ పురుషులో చెప్పాం, అయినటువంటి దాకా. కాబట్టి మధ్యం పురుషులో అనుకో, రామా సీతాపతి నిన్ను ధ్యానిస్తున్నాను అని అన్నప్పుడు మధ్యం పురుష సంబోధనలంతా మధ్యం పురుషులో వస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సంధిగతంగా వచ్చేటువంటివి ఇందాక మనం చెప్పింది. ఇక్కడ కూడా సంధే. ఇది సంధిగతంగా వచ్చినటువంటిది. శ్రా అన్న తర్వాత ఏమొస్తుందో అర్థం కాలే. శ్రా, ఇది శ్రీ ప్లస్ ఆభ అన్నాం. ఏం సంధి ఇది? యణాదేశం వస్తుంది. యణాదేశం జరిగి శ్రాభ అయింది. దాని తర్వాత ఐల
ఐల. ఐల అంటే సీత అని అర్థం, లేదా ఇలా అన్న అనుకోవచ్చు. ఇలా భూ అన్న సీత, అప్పుడు శ్రాభేలా అవుతుంది, బై రాదు. అర్థమైందా? ఇక్కడ ఇలా అన్నామంటే శ్రాభేలాతో వస్తుంది, ఐలా అన్నామంటే శ్రాభైలాతో వస్తుంది. ఇలా భూ అన్నా ఐల భూ అన్నా ఒకటే, ఏం ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? ఇలా సంబంధమైనటువంటిది ఐలా అవుతుంది. బా బా నిషేధం చేస్తే, శ్రాభైలో బా నిషేధం చేస్తే ఎలా అని, అంతేనా? ఢా వేసుకుంటాం, ఆఢ్య అట్లా వేసుకుంటాం, డా వేసుకుంటాం. కాబట్టి మనం రెండో ఆప్షన్ పెట్టుకొనే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, మొదటి పాదం నిషేధం జరిగే, మొదటి గణం నిషేధం జరిగేలోపు అవధాని ప్రాశ్నికుణ్ణి అంచనా వేసుకోవాలి. అంటే ఏదో వీటి చెప్తా ఉండడా, కరెక్ట్గా తెలిసి నిషేధం చేస్తాడనే ఒక అంచనాకు రావాలి మనం. రెండు రకాలుగా ఉంటారు. ఒకటి పదగత నిషేధం, ఇంకొకటి అర్థగత నిషేధం అని రెండు ఉంటాయి. పదగత నిషేధం, అర్థగత నిషేధం అని రెండు ఉంటాయి. పదగత నిషేధం అంటే, ఉదాహరణకి మనం కా అన్నాం అనుకోండి, కా అన్నాం అనుకోండి, వెంటనే మామిడి పండుని గురించి వర్ణిస్తున్నాము అని అనుకుంటే వెంటనే ఏమి నిషేధిస్తాడో, యా నిషేధిస్తాడు. ఇప్పుడు దేన్ని చూసి నిషేధిస్తాడో, దేన్ని దృష్టిలో పెట్టుకొని, పదాన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధిస్తున్నాడు. కానీ మనం అర్థం వేరే ఊహిస్తూ ఉంటాం, మన అర్థాన్ని అతను అందుకోలేకుండా పోతూ ఉంటాడు. ఆ పదాన్ని చూసి దీని తర్వాత ఈ అక్షరం రావచ్చు అనుకొని నిషేధం చేసేవాళ్ళు ఉన్నారంటే మనం ఆకాశగమనంలాగా వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా అతను కూడా భావగతమైనటువంటి లేదా అర్థగతమైనటువంటి నిషేధాన్ని చేస్తూ ఉన్నాడు అంటే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం అర్థం చెప్పలేం, ఇబ్బంది పడతాం. అందుకని మా ప్రణాళిక మార్చుకోవాలి. అయితే ఇవన్నీ కొన్ని భ్రాంతి జనకాలు. అంటే తెలుగు అనిపించి సంస్కృతంలోకి, సంస్కృతం అనిపించి తెలుగులోకి, పదం అయిపోయిందనిపించి మళ్ళీ ఇంకా ఇప్పుడు శ్రీమో అన్నాం, శ్రీమో అన్నాం. జనరల్గా ఏం చెప్తారు చెప్పండి? మో అనగానే మోదా అంటాడు, మోదా నిషేధం అంటాడు, మోహ అంటాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఏమనుకుంటాడు ప్రాశ్నికుడు? స్త్రీకి అంటే లక్ష్మీదేవికి మోహాన్ని కలిగించేటువంటి వాడు అనే ఉద్దేశంలో వాడికి పదం అయిపోయింది అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం నా అంటాం, శ్రీమోహన అన్నాం. ఇప్పుడు కూడా పదం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ శ్రీమోహనమై అన్నాం. ఇప్పుడు కూడా అయిపోయింది కదా, పదం అయిపోయింది కదా. అయిపోయింది అనుకొని కానీ ఏంటి అంటాడు. అప్పుడు ఏం చేయాలా? శ్రీమోహనమైన అంటాం. ఇప్పుడు అయిపోయింది కదా పదం. ఇప్పుడు చూడు మళ్ళీ శ్రీమోహనమైనది. ఇప్పుడు పదం అయిపోయింది కదా. శ్రీమోహనమైనది అయి పాదం అయిపోయింది అంటే ఏమనుకుంటాడు? ఎప్పటికప్పుడు అయిపోయింది 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 అని అనుకుంటాడు. ఇక్కడికే అయిపోయింది, శ్రీమో కాడికే, శ్రీమో అయిపోయింది, హా కాడికి అయిపోయింది, శ్రీమోహ అయిపోయింది. శ్రీమోహనమైనది అయి ఏంది? ఆ మహా విష్ణువు యొక్క రూపం, లక్ష్మీదేవికే ఆకర్షణీయమైనటువంటిదైన రూపము అని చెప్తున్నాం. అంటే ఇక్కడ భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఏం భ్రాంతి?
పదం అయిపోయింది, పదం అయిపోయింది, పదం అయిపోయింది అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఇలా పూర్తి చేసుకుంటూ వస్తాం. అప్పుడు అయిపోయింది కదా, ఇంకెందుకు నిషేధం చేసేది అనుకొని కానివ్వండి కానివ్వండి అని అంటుంటాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఏకాక్షర పదాలన్నీ మనం నేర్చుకొని ఉండాలా. దానికి ఆకరమైనటువంటి గ్రంథం కావాలి కదా మనకు. ఇరుపగ దండనాథుడు రాసినటువంటి నానార్థరత్నమాల, ఆన్లైన్లో ఉంది. నానార్థరత్నమాల ఇరుపగ దండనాథుడు అని కొట్టారంటే వచ్చేస్తుంది. దాంట్లో ప్రతి అక్షరానికి ఎన్ని అర్థాలు ఉంటాయి అని చెప్తాడు. ఉదాహరణకి అకారో బ్రహ్మ విష్ణువీశ కమటేష్వంగణే రణే అని చెప్పండి. అంటే ఆ అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఆ అంటే ఈశ్వరుడు, ఆ అంటే తాబేలు, ఆ అంటే యుద్ధము, ఆ అంటే ముంగిలి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. మనకు ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రహేళిక ఒకటి ఉంది, అంబలి ద్వేషిణం వందే అని. అంబలి ద్వేషిణం వందే. అంబలి ద్వేషిణం వందేని అంటే మనం ఏమనుకుంటాం, అంబలి అనే తెలుగు పదం అనుకుంటాం. అంబలిని ద్వేషించేవాడికి నమస్కారము, అంబలిని ద్వేషించేవాడికి నమస్కారం. నిజానికి అంబలి అనేది ఏం పదం? తెలుగు పదం. దాన్ని సంస్కృత శ్లోకంలో ఎందుకు చెప్తాడు? చెప్పడు. కాబట్టి బలిద్వేషిణం వందే. అహ అంటే విష్ణువు, ద్వితీయ విభక్తి ఏకవచనం విష్ణువుని. బలిద్వేషిణం బలిచక్రవర్తిని, గర్వాన్ని అణిచినటువంటి విష్ణువుని నమస్కరిస్తున్నాను అని అర్థం. అంబలిద్వేషిణం అండి. కాబట్టి అంటే విష్ణువుని అని అర్థం, ఆహా అంటే విష్ణువు అని. ఇప్పుడు ఇట్లాంటివి మనకు తెలిసుంటే అవసరాన్ని బట్టి, అంటే అవతల కూర్చున్నటువంటి పండితుడు చాలా గొప్పవాడు, దీని జోలికి మనం పోకపోతే, ఇది మనకు తెలియకపోతే మనం బయటపడలేం అని చెప్పి అనుకుంటే అప్పుడేం చేయొచ్చు? ఇట్లాంటి వాటిని ప్రయోగించవచ్చు. ఇది కాకుండా పురుషోత్తమ దేవుడు రాసినటువంటి పురుషోత్తమ దేవుడు ద్విరూపకోశం. పురుషోత్తమ దేవుడు రాసినటువంటి ద్విరూపకోశాన్ని కూడా మనం సంపాదించుకోవాలా. ఉదాహరణకు అది ఎట్లుంటుందంటే జల జడ. జల అన్న జడ అన్న ఒకటే. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో కడలేని సంసార జడదిలో మునిగిన జనుల పాలిటినావ శంభుసేవ అని ప్రయోగించాడు. కడలేని సంసార జడధిలో మునిగిన. జడధి అంటే సముద్రము, జలధి అన్న జడధి అన్న ఒకటే. ఇప్పుడు జ అన్నాం, వెంటనే అతను లా నిషేధం చేస్తాడు, డా అంటాం, జడ అంటాం. ఇప్పుడు జడ అనగానే ఏమనుకుంటాడు? సముద్రం గురించి చెప్తాడామని అనుకోడు. జడ అనగానే ఎవడైనా ఏమనుకుంటాడు? అమ్మాయి జడ మీదకే వెళ్ళిపోతుంది జడ. దాంట్లో ఉండేటువంటి సోయగం, సొంపు, వంపు అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ జడధి అంటాం. జడధి అంటే సముద్రము. ఇక్కడ జల మీద ధి లేదా నిధి, జలధి లేదా జలనిధి సముద్రం. దా జలదా అన్నాం అనుకో,
దా అంటే ఇచ్చేది, నీటినిచ్చేది మేఘం. జలద అంటే మేఘం, జలధి అంటే సముద్రం. కాబట్టి మన ప్రణాళికను మార్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు రాముని గురించి చెప్తాన్నాం, రాముణ్ణి గురించి చెప్పమని చెప్పి అన్నాడు. ఇప్పుడు జల వరకు అర్థం కాదు ఏం చెప్తున్నారని, జడ అన్నా కూడా అర్థం కాదు ఏం ప్రణాళిక అని. ఇప్పుడు జడదా అన్నాం, జడదా అన్నాం, జడదా అన్నాం. ఏమైంది? జడద అంటే జడత్వాన్ని ఇచ్చేవాడనా? ఇక్కడ కన్ఫ్యూజన్లో పడేస్తాం ప్రాశ్నికుణ్ణి. జడద ఎందుకు వచ్చిన, రామునికి జడకు ఏమి సంబంధం అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం జడదాభ, మేఘంతో సమానమైన అని చెప్పినాం. ఆభ అంటే సమానమైన. ఇప్పుడు దీని తర్వాత దేహం అనేటువంటి పదం రావాలి, దేహం అనేటువంటి పదం రావాలి. అది జడదాభ దేహ అని అన్నాం అనుకో, దే తర్వాత హా నిషేధం చేసినాడంటే పోతుంది. కానీ నీకు వేరే ఆప్షన్ లేదు, అదే వేసుకోవాలా. జడదాభ దే, హా నిషేధం చేసేసినావు, చేయకపోతే కొడతారు, చేసేసినావు. జడదాభ దేవా, మేఘంతో సమానమైనటువంటి ఓ దేవుడా అని, అంటే నల్లని దేవుడా అని. ఇట్లా అంటే రాముడు నేరుగా రాడు, ఇట్లా వస్తాడు. అర్థమైందా? కారణం ఏంటి? నేరుగా వస్తే అవతల వాడేం సామాన్యుడా, నిషేధం చేస్తాడు కదా. అటు నీకు రాముడిని రప్పించాలి అంతే, ఏదో ఒక రకంగా. ఇది మనం చేసేటువంటి పని. ఇక దీంట్లో ఇంకొక వెసులుబాటు ఇటు ఉంటుంది, ఏంటంటే సంధితో వచ్చేటువంటిది, సంధితో వచ్చేటువంటిది. దీంట్లోనే ఇప్పుడు రోమ లోమ అనే పదాలు ఉన్నాయి. రూపం మారినటువంటిది సమానమైనటువంటిది. రోమ లోమ. ఏంటి రోమ అంటే? రోమ అంటే ఏమి? వెంట్రుకలు. వెంట్రుకలు. మనకు అనులోమ విలోమ అనే రెండు పదాలు ఉన్నాయి, గుర్తుంది కదా మీకు? అనులోమ విలోమ అని. అనులోమ అంటే అనుకూలంగా ఉండేది, విలోమ అంటే వ్యతిరేకంగా ఉండేది. అక్కడ అనురోమ, అది అనురోమ విరోమ. అర్థమైందమ్మా? అర్థమైందా? వెంట్రుకలు ఇటువైపుకు వంగి ఉన్నాయనుకో, మీకు అటువైపు దువ్వినామంటే తల దువ్వే సులభం అయిపోతుంది. వెనక నుంచి ఇటు ముందుకు దువ్వినాం అనుకో, అది విలోమం అవుతుంది. అనులోమ అంటే రోమములు ఎటువైపుకు ఉన్నాయో అటువైపుకు దువ్వడం అనులోమ, అదే అనురోమ. దానికి వ్యతిరేక దిశలో దువ్వడం విలోమ లేదా విరోమ. కాబట్టి నువ్వు రోమా వేసుకోవాల్సినటువంటి చోట లోమా వేసుకున్నావంటే అర్థం కాదు, అంతే, ఇంకేం లేదు. అందుకని ఈ రూపభేదాలని తెలుసుకొని ఉండాలా, రూపభేదాలని తెలుసుకొని ఉండాలా. తర్వాత సంధిగతంగా వచ్చేటువంటివి, సంధిగతంగా వచ్చేటువంటివి. ఇప్పుడు సత్, సత్య అన్నాం. ఏమన్నాం? సత్య అన్నాం. ఈ సత్య అన్న తర్వాత ఏం చెప్తాం అనేది ప్రాశ్నికునికి అంతుపట్టదు. కారణం ఏంటంటే ఈ సత్య అనేదాన్ని సత్ ప్లస్ ఛ అని విడదీయచ్చు, సత్ ప్లస్ ఛ అని విడదీయచ్చు, స ప్లస్ ఛ అని కూడా విడదీయచ్చు. ఈ 3 రూపాలు ఉంది. అంటే తర్వాత వేసుకునేటువంటి పదం సత్ శర
లేదా సత్తు చల అని ఏమేసుకుంటాడో అవతల వాడికి అర్థం కాదు. ఇలా ఉండేటువంటి పదాలని మనం ఎంపిక చేసుకుంటే ప్రాశ్నికునికి అంతుపట్టకుండా వెళ్ళొచ్చు. తర్వాతది ఏమిటంటే మనకు తెలుగులో వచ్చేటువంటి ఎడాగమ సంధి. ఎడాగమ సంధి ఎప్పుడు వస్తుంది? ఎడాగమ సంధి సంధి లేని చోట సరే ఎడాగమం వస్తుంది, అది మీకు తెలుసు. తర్వాత సరళాదేశ సంధి. సరళాదేశ సంధి ఇప్పుడు వాని దా అని అన్నాం. వాని దా అన్నాం. ఇడేమనుకుంటారో వెంటనే ఏం నిషేధం చేస్తాడో చెప్పండి. దా అనగానే దయ నిషేధం చేస్తాడు. ఓహో వాని దయ, అతని దయ అనుకొని యా నిషేధం చేస్తాడు. వాని ధన వాని అది మహాప్రాణం అంటే మా నిషేధం చేసి ఉంటాడు. ఓహో ధనము అంటాడేమో అని. వాని ధన మా నిషేధం చేస్తాడు. వాని ధనము అంటాడేమో అనేసి కుదరదు. ఇప్పుడు మనం యా వేసాం అనుకుందాం. వాని ధనయ అయింది. వాని ధనయ అంటే అర్థం ఏంటి? వాని తనయ, వాని కుమార్తె. ఈ దా వచ్చింది ఏం చేస్తుంది? దా ఆడ తా వేసినాం అనుకో, నా వేసి ఉంటే వెంటనే యా నిషేధం చేసి ఉంటాడు. ధన అని అన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఎందుకో అది ఎట్లొచ్చింది? సరళాదేశం వల్ల వచ్చింది. అట్లాగే ఈ వాని గణ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. వాని గణ అన్నాం. మళ్ళీ ఏం చేస్తాడు? వాని గణ అన్నాం. ఓహో వాని చూసి వాడిని చూడగా అని అనుకున్నాడేమో అనుకొని నిషేధం లేదనుకుంటాడు. వాని గణక అన్నాం. వాని గణక అంటే వాని బంగారము అని అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది? సరళాదేశ సంధి వచ్చినటువంటి కారణం చేత ప్రాశ్నికుడు గుర్తుపట్టలేనటువంటి విధంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్లా సంధి వల్ల వచ్చేటువంటి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలా. అర్థమవుతుందా? మనకు పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు ఒక అవధానంలో ఒక పదాన్ని ప్రయోగించినాడు. చదవండి. కెంగన్నేటన్. కెంగన్నేటన్. కెంగన్నేటన్ ఈ నెల అవధాన పుష్కరిణిలో ఉంది ఆ వ్యాసం. ఒక ఉగాదికి వారు అవధానం చేస్తూ ఉన్నారు. ఆ సంవత్సరం ఉగాది అంటే సంవత్సరానికి పేరు ఉంటుంది కదా. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం పేరేమిటి? పరాభవనామ సంవత్సరం. దీని మీద నిన్న ఒక అప్రస్తుత ప్రసంగం వచ్చింది, గుర్తుందా? ఏం పరాభవ అంటే ఏం చెప్పినారు నిన్న? అర్థం ఏం చెప్పినారు? పరా ప్లస్ అభవ. పరా అంటే అమ్మ పార్వతీదేవి, అభవుడంటే ఈశ్వరుడు. అర్థమైందా అనే అర్థం చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి. ఇక్కడ వచ్చినటువంటి సంవత్సరం ఏమిటంటే రక్తాక్షినామ సంవత్సరం. రక్తాక్షినామ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు రక్తాక్షినామ సంవత్సరం పేరు రావాలనే ఉద్దేశంతో అవధాని రా అన్న ప్రతిసారి
కా కానీ తా కానీ నిషేధం చేస్తారు, అంతే కదా. కా నిషేధం చేసినా తా నిషేధం చేసినా తా వేసుకోలేం, అంతే కదా. కాబట్టి రక్తాక్షి అనేది రాణిస్తాడా? పోనీ రక్తాన్ని వేసిన తర్వాత మళ్ళీ కా నిషేధం చేసిన, మళ్ళీ క్షా నిషేధం చేసిన రక్తాక్షి వేయగలమా? వేయలేం. మూడో పాదం నాలుగో పాదంలో వేయడం అనేది సరే, నిషేధం చేయనప్పుడు ఎవడైనా వేస్తాడు. నిషేధం చేసేటప్పుడు కదా వెయ్యాల. నిషేధం చేస్తూ ఉన్నప్పుడే మొదటి 2 పాదాల్లోనే ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి స్ఫూర్తిని కలిగించాల. అది అవధాని అంటే. ఇగో దాని గురించి చెప్తున్నాడు, రాముని గురించి చెప్తున్నాడు అంటే రాముని గుణాలో, రాముని కోదండమో, రాముని యొక్క బలమో ఏదో ఒకటి రావాలి. అందులో ఏమీ రాకుండా ఏదో చెప్పుకుంటూ పోయినామనంటే ప్రయోజనం లేదు. 3, 4 పాదాల్లో ఎవరైనా చెప్తారు. ఆ నిషేధం జరిగేటప్పుడు నువ్వు చెప్పినప్పుడు కదా నీ ప్రణాళిక అర్థం అవుతుంది. అందుకని ఏం చేశారు, ఇదిగో ఈ విధంగా కెంగన్నేటన్ అని చెప్పి అన్నారు. ఇది 2వ పాదంలో యతి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. యతి దగ్గర నుంచి స్టార్ట్ అయితే కదా సరిపోతుంది 2వ పాదం చివరిలో. అంటే ఇక్కడ కెంగన్నేటన్ వేద్దామని నువ్వు అనుకుంటే ఇక్కడేం చేసి ఉండాలా, దీనికి యతి మైత్రి రావడానికి కేకి సరిపోయేటువంటి యతి మైత్రి ఈడే వేసుకోవాలా. అర్థమైందా? ఇది ప్రణాళిక. ఆడు వేసుకొని వస్తూ వచ్చి కెంగన్నేటన్ అన్నాడు. ఇంతకీ కెంగన్నేటన్ ఎట్లా రక్తాక్షి అయింది? కెంపు కన్ను కెంగన్ను, ప్రాతాది సంధి. కెంపు కన్ను కెంగన్ను, ఇది లోపించిపోయి కకారం గకారం అయిపోతుంది, కెంగన్ను అయింది. కెంగన్ను ప్లస్ 7 కెంగన్నేడు అంటే రక్తాక్షి అనేటువంటి సంవత్సరం. కెంగన్ను అని అంటే రక్తాక్షి, కెంపు అంటే ఎరుపు, తెలుసు కదా మీకు. కెంపు ఎర్రగా ఉంటుంది, అందుకని కెంపు అనేది ఎప్పుడు ఎరుపుకు పర్యాయ పదంగా వాడతాం. కెంగన్ను అంటే రక్తాక్షి, అక్షి కన్ను, 7 సంవత్సరం, రక్తాక్షి అనేటువంటి సంవత్సరం. మళ్ళీ దాని తర్వాత ఔపవిభక్తకం వచ్చి టన్ అయిపోయింది అది, అంతే కదా. కెంగన్నేడు కెంగన్ ఏట, మళ్ళీ సప్తమ్యంతం కాబట్టి ఏటన్. ఇన్ని రహస్యాలు ఈ 4 అక్షరాల్లో ఉన్నాయి. ఈ 4 అక్షరాల్లో ఏమేం జరిగింది చెప్పండి. రక్తానికి పర్యాయ పదమైనటువంటి కెంపు వచ్చింది, అక్షికి పర్యాయ పదమైనటువంటి కన్ను వచ్చింది. ఈ రెండింటికి మధ్య ప్రాతాది సంధి జరిగింది. ఈ ప్రాతాది సంధి జరిగిన తర్వాత 7 అనేటువంటి పదం, అచ్చతెనుగు పదం వచ్చింది. ఆ 7కు కన్నుకు మధ్య సంధి జరిగింది, కెంగన్నేడు అయింది. కెంగన్నేడు అయింది. ఆ డు మళ్ళీ ఏమైపోయింది, ఏటా అని ఈటీతీలో ఔపవిభక్తికములు అనే దాంతో ఏటా అయింది. అర్థమైందా? ఏటా అయిన తర్వాత సప్తమ్యంతం వచ్చింది దానికి, అప్పుడు ఏటన్ అయింది. రక్తాక్షినామ సంవత్సరమందు, రక్తాక్షి సంవత్సరములో అందున్నన్ అనే సప్తమ్యంతం వచ్చి కెంగన్నేటన్ అయింది. అంటే 4 అక్షరాల్లో ఇంత ప్రక్రియ జరిగిపోయింది. ఇదంతా బోర్డు మీద రాసుకొని చెప్పుంటారా? ఎక్కడ రాసుకుంటారో మైండ్లో జరుగుతూ ఉంటుంది. ప్రాశ్నికుడు ఇంత ఊహిస్తాడా? ఊహించడు. అంటే ప్రాశ్నికుని ఊహకు అవధాని అందకుండా ఈ విధమైనటువంటి ప్రణాళికతో వెళ్ళినప్పుడు నిషిద్ధాక్షరిని ఎవరూ అడ్డుకోలేరు. అర్థమైందా? తరువాత రాబాబు నీకోసం ఎదురు చూస్తున్నా. అయితే దీని మీద మనం కొంత అవగాహన పెంచుకోవాలి అని అంటే మనకు ఉపయోగపడేటువంటివి కొన్ని అంశాలు చెప్తాను. ఇట్రా. ప్రతి కావ్యంలోనూ షష్ట్యంతాలు ఉంటాయి.
సాధారణంగా షష్ట్యంతాలన్నీ కంద పద్యాలు ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ షష్ట్యంతాలన్నీ ఒక చోట రాసుకోవాలా. రాసుకొని వాటిని చదివినారంటే ఆ కంద పద్యాల మీద పట్టు వస్తుంది. నిషిద్ధాక్షరి చేయడానికి అవి ఉపయోగపడతాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి సాధన కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాల. కొన్ని దళాలను తయారు చేసుకుంటూ ఉండాల. ఏకాక్షరాలు నేర్చుకుంటూ ఉండాల. నేర్చుకొని చేసుకుంటూ ఉండాలి. దానికి నేనేం చేసినానో చెప్తాను మీకు. ఇదిగో ఒక డైరీ తీసుకున్నాను. ఇట్లా తీసుకొని దీనికి ఆపత్కాల నిఘంటువు అని పేరు పెట్టుకున్నాం. ఆపత్కాల నిఘంటువు అని అంటే అవధానానికి పోయే ముందర దీన్ని ఒకసారి రెఫర్ చేసుకొని పోతాం. దీంట్లో అప్పకవీయంలో ఉండేటువంటి ఎత్తులన్నీ ఒక పేజీలో వచ్చేటట్టు సింప్లిఫై చేసి రాసుకున్నాం. అంటే ఒకసారి ఆ ఎత్తులన్నీ చూసుకొని పోతాం, మొత్తం అప్పకవీయం చదివే పని లేకుండా. అమరకోశంలో ఉండేటువంటి ఏకాక్షరాలన్నీ 98 ఏకాక్షరాలు ఉంటాయి. అవన్నీ ఒక చోట రాసుకున్నాం. అర్థమైందా? అటు తర్వాత ఇవేమిటివి మనం ఇందాక చెప్పుకున్నామే షష్ట్యంతాలు. ఆ షష్ట్యంతాలన్నీ ఒక చోట రాసుకున్నాం. అటు తర్వాత తప్పొప్పుల పట్టిక, శుద్ధ పదాలు ఇవన్నీ ఇటు రాసుకుంటాం. రాసుకొని వాటి ద్వారా మనం అప్పుడప్పుడు వీటిని తిరగేసుకోవడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా నిషిద్ధాక్షరిని కొనసాగించవచ్చు. అయితే ఇది సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఆ సాధన మీరందరూ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మనకు అవధానంలో సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి, అవధానం చేసేటువంటి వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి అంశం మీద సాంకేతిక విద్యలో అత్యున్నతమైనటువంటి ఎంటెక్ పట్టాని పొందినటువంటి ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ పట్టాను పొంది అవధాన రంగంలో రాణించి మొన్ననే స్వర్ణావధానిగా మన కళ్ళ ఎదుట అవధానం అర్ధశతావధానం చేసినటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ మన దగ్గరున్నారు. ఆ సాహిత్ ఇప్పుడు మనకు అవధానం సాంకేతికమైనటువంటి అంశాల మీద సాంకేతికతను అవధానంలో ఎలా వాడుకోవాలి, దాన్ని ఉపయోగించి మనం ఏమేం చేయొచ్చు అనేటువంటి విషయాల మీద మనకు అవగాహన కల్పిస్తారు. సాహిత్ స్వాగతం. ఇట్లా వచ్చి